హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు ఒక అంశాన్ని చర్చిద్దాం. అదేంటంటే చిన్నపిల్లలు వాళ్ళు పెరుగుతున్న దశలో అన్నీ మన నుండే నేర్చుకుంటుంటారు. మనం ఏం చేస్తున్నాం, ఎలా తింటున్నాం, ఎలా నడుస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం ప్రతిదానికి, ఇవన్నీ వాళ్ళు చాలా గమనిస్తుంటారు. వాళ్ళ ముందు మనం ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇది ఒక నిజమే. అంటే చాలా వరకు ఇలాగే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తెలుసుకొని మార్చుకుంటారు. కానీ చిన్నప్పుడు పడిన అలవాట్లు చాలా వరకు పోవు. మళ్ళీ వాళ్ళకు వాళ్ళు నేర్చుకునేంత వరకు. కొందరు విని చూసి కూడా మరో రకంగా దానికి నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా వరకు అయితే ఇలా జరుగుతుందని అంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం మన ఇంట్లో ఎలాంటి అలవాట్లు ఉంటాయో అవి పిల్లలకి నేర్పిస్తుంటాం కదా. అన్నం ఎలా తినాలి, తర్వాత అన్నం తినే ముందు ఎలా ప్రిపేర్ కావాలి, ఎక్కడ కూర్చొని తినాలి, ఎలా తినాలి, ఇదంతా కూడా చాలామందికి చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి అలవాట్లు మనం బాగా నేర్పిస్తాం పిల్లలకి. అలాంటప్పుడు మొదటి దశల్లో మనం పిల్లలు ఎలా తిన్నా కూడా ఓకే, వాళ్ళు తినడమే ముఖ్యం కాబట్టి ఎలాగైతే అలా తిన్నారనేసి వదిలేస్తాం. కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ ఇంకా కొంచెం రెస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. కింద పడకుండా తినాలి, సరిగ్గా కూర్చొని తినాలి, తినేటప్పుడు ఇలా అలా చేయకూడదు, మాట్లాడకూడదు, ఇలా చెప్తుంటాం. ఇంకా పెద్దగైన కొద్దీ అన్ని రూల్స్ అన్నీ చెప్పేస్తుంటాం. అలా ఇది ఓకే. ఇలా నేర్పిస్తూ మనం ఒక్కొక్క దశలుగా నేర్పిస్తూ రావడం ఓకే, ఇది బాగానే ఉంది. కానీ మనం ఎలా తింటున్నాం, ఇది ఇక్కడ నేను చెప్పేది. మనం ఎలా తింటున్నాం, ఇప్పుడు వాళ్ళని మనం సరిగ్గా కూర్చొని సరిగ్గా పళ్ళెం పెట్టుకొని చాలా చక్కగా ఒక ముద్ద తర్వాత ఒక ముద్ద నములుతూ తినమని చెప్తున్నాం. ఇది వాళ్ళు వింటున్నారు, తింటున్నారు. కానీ మనం ఎలా తింటున్నామో వాళ్ళు చూస్తున్నారు. మనం పళ్ళెంలో అన్నం పెట్టుకొని గజిబిజిగా కలుపుకొని బిజిగా నములుతుంటే వాళ్ళు చూస్తున్నారు. మనం ఎడం చేతిలో ఫోన్ పట్టుకొని దాంట్లో వీడియోలు చూస్తూ, లేకపోతే మనం ఫోన్లో మాట్లాడుతూ దృష్టి అంతా అటు పెట్టేసి అన్నాన్ని కెలుకుతూ తింటున్నది వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళని మాత్రం ఫోన్ చూడొద్దు, టీవీ చూడొద్దు అనేసి వాళ్ళని మాత్రం మనం పద్ధతిగా కూర్చోబెట్టి తినమంటే తింటున్నారు భయం వల్ల. కానీ వాళ్ళు చూస్తున్నారు. మీరు పక్కన ఉన్నప్పుడు మీ భయానికి వాళ్ళు సరిగ్గానే తింటారు. మీరు పక్కన లేరు, అప్పుడు వాళ్ళు ఎలా తింటారు, అది ఆలోచించండి. ముందుగా పిల్లలకు ఏదైనా నేర్పేటప్పుడు అది మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకొని మనం ముందుగా మారి తర్వాత పిల్లలకు నేర్పితే ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు. పూర్వం నేను ఒక కథ విన్నాను. ఒక స్వామీజీ దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళి, మా అబ్బాయి చక్కెర బాగా తింటున్నాడు, కాస్త మానేలాగా ఏదైనా ఉపాయం చెప్పండి అంటే, ముందుగా స్వామీజీ గారు, మీరు ఇంటికి వెళ్ళండి అమ్మ, ఒక 2 రోజుల తర్వాత రండి, ఒక 2 లేక వారం రోజుల తర్వాత రండి అని చెప్పారు. వారం రోజుల తర్వాత వెళ్ళి ఆవిడ మళ్ళీ బాబుని తీసుకొని వెళ్ళి అడిగితే స్వామీజీ గారు ఏం చెప్పారంటే, బాబు చక్కెర తినడం ఆరోగ్యానికి మంచిది కాదు, చక్కెర తినడం మానేయాలి అని చెప్పారనమాట. చెప్పి మీరు ఇంటికి వెళ్ళండమ్మా అన్నారు. అప్పుడు ఆవిడకు కొంచెం కోపం వచ్చింది. ఆవిడ అన్నారంటే, స్వామీజీ గారు మీరు ఈ విషయాన్ని మొన్ననే చెప్పుండొచ్చు కదా, మేము చాలా దూరం నుండి వచ్చాము, చక్కెర తినడం మానేయండి అనే విషయం చెప్పడానికి. మళ్ళీ రమ్మన్నారు వారం రోజులు తర్వాత. మళ్ళీ అంత దూరం నుండి వచ్చాము, ఆ రోజు చెప్పి పంపిస్తే అయిపోయేది, మేమేమో ఇంకేదైనా కొత్త విషయం ఏదైనా నేర్పిస్తారేమో అది ఇది అనుకున్నాము అన్నారు. అంటే స్వామీజీ అప్పుడు శాంతమైన చిత్తంతో చెప్పారు ఏంటంటే, అమ్మ, చక్కెర తినే అలవాటు నాకు కూడా ఉంది, నేను కూడా చక్కెర తింటున్నాను. అలాంటప్పుడు నేను ఆ అబ్బాయికి చక్కెర తినకూడదని ఎలా చెప్పగలను, మరి నేను చెయ్యంది ఇంకొకరికి చేయమని ఎలా నీతి బోధించగలను. అందుకే ముందుగా ఈ వారం రోజులు కష్టపడి నేను చక్కెర తినడం మానేశాను. అందుకే నేను ఇప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా ఆ అబ్బాయికి చక్కెర తినడం మానేయమని చెప్పాను అని చెప్పారనమాట. అప్పుడు ఆవిడకి అర్థమైంది అందులో ఉన్న సూక్ష్మం. అంటే మనం పాటించనిది ఏదైనా సరే
మన పిల్లలకే కావచ్చు, ఇతరులకే కావచ్చు, ఎవరికైనా కానీ చెప్తే వాళ్ళు వింటారా? అది అంటే ముందుగా మనం పాటించి మన పిల్లలకి చెప్పాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళకు మనం చూపించాలి, మేము ఇలా ఉంటున్నాం. అది చెప్తే బయట వాళ్ళు వినరు, కానీ మన పిల్లలకు వచ్చేసరికి మనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకుంటారు. అలాగే ఎవరైనా మనల్ని మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఒకరికొకరు ఏదైనా అన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతామో రేపు పిల్లలు మన మీద అన్నప్పుడు వాళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. మనం కోపంగా అరిచి దాన్ని పెద్దదిగా చేస్తే వాళ్ళు కూడా రేపు అలాగే చేస్తారు. అలా కాకుండా మనం కాస్త నిదానంతో విశ్లేషించుకొని ప్రవర్తిస్తుంటే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అంటే సేమ్ ఇలాగే ఉంటారా అని చెప్పడం కాదు, కానీ అలా చాలా వరకు జరిగే అవకాశం ఉంది. కానీ ఇలా కాకుండా వ్యతిరేకంగా కూడా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే మనం ఎంత తిట్టినా ఎంత కొట్టినా పిల్లలు మనం ఎలాంటి వాళ్ళమైనా వాళ్ళు పద్ధతిగా తయారైన పిల్లలు కూడా ఉంటారు. కానీ దానికి చాలా కష్టపడాలి వాళ్ళు. దానికి వాళ్ళ స్పందనని వాళ్ళు మార్చుకోవాలన్నమాట. ఇలా చేసినప్పుడు నేను ఇలా చేయకూడదు అనేది వాళ్ళు నేర్చుకోవాలి. అది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఖచ్చితంగా మనం ఎలా చేస్తే వాళ్ళు అలాగే చేస్తారని చెప్పలేం. ఎందుకంటే తల్లిదండ్రులు ఇలా కోపిష్ఠులైన వాళ్ళ పిల్లలు శాంత స్వరూపులు కూడా ఉంటారు. అది వాళ్ళ నైజమై ఉండొచ్చు. వాళ్ళు అలా అది గొప్పతనం. కానీ ఒక్కొక్కసారి చాలా వరకు కుటుంబాల్లో ఇలా జరుగుతుంటుంది. కాబట్టి పెద్దగా అయిన తర్వాత వాళ్ళు నేర్చుకునే బదులు మనం చిన్నప్పటి నుండే వాళ్ళకు ఇంట్లో ఎలా ఉండాలి, మనుషులతో ఎలా ఉండాలి అనేది కాస్త నేర్పించాలి. మనం వాళ్ళ ముందు దెబ్బలాడుకుంటూ నువ్వు నన్ను ఇలా అన్నావు, నువ్వు నన్ను అలా అన్నావు అనుకుంటూ ఉంటే అంత చిన్న మాటనే మనం భరించలేకపోతే వాళ్ళు కూడా ఎమోషనల్గా చాలా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అంతకంటే వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనం కొంచెం శాంతంగా సంయమనంతో వ్యవహరించాలి. ఓర్చుకొని ఉంటే తప్పేం లేదు. తర్వాత మనం దానికి సరైన జవాబు ఇవ్వాలి, పాఠం చెప్పాలని అనుకోవడంలో తప్పు లేదు. కానీ మనం వాళ్ళకిచ్చే ఆన్సర్ కంటే మనం ఎక్కువగా రియాక్ట్ అయ్యి కోపానికి రావడం వల్ల ఎక్కువ నష్టం మనకే జరుగుతుంది కదా. మన ఆరోగ్యం పాడవుతుంది, పదే పదే బీపీ రైజ్ అవుతుంది, మన శరీరంలోని హార్మోన్స్ అన్నీ మారిపోతుంటాయి, రసాయనిక చర్యలు మారిపోతాయి. అది మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఎంతగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పాటిస్తే మనకి మంచిది, వాళ్ళకి మంచిది.